హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పద్మలత గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ జీవన సూత్రాస్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మొట్టమొదలుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ లో జూమ్ లో ఉన్న వీక్షకులందరికీ సహా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో నేను పంచుకోబోయే టాపిక్ వచ్చి జీవన సూత్రాస్. చాలా మంది మీలో ఆస్తులు త్యజించి ఆత్మ శోధనకే ఒక యోగి ప్రస్థానం అనే బుక్ చదివే ఉంటారు. చదివిన వాళ్ళకి కూడా ఊరికే టూకీగా స్టోరీ చెప్పి ఆ సూత్రాస్, ఆ బుక్ లో ఉన్న కొన్ని సూత్రాస్ కి మళ్ళా మేము కొన్ని యాడ్ చేయడము జరిగింది. అంటే ఒక అబ్బాయి చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా ఆశపడతాడు అనమాట. ఏమి అంటే, నేను అబ్బాయికి తినడానికి ఆహారం తక్కువ ఉంటుంది, ఆ తర్వాత పేదరికంలో ఉంటాడు. ఆ అబ్బాయి అనుకుంటాడు, నేను పెద్దవాడైనాక ఫ్రిడ్జ్ నిండా ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు అన్నీ ఉండాలా, నాకు ఒక ఐలాండ్ ఉండాలా, ఒక ఆ ఫెరారీ కార్ ఉండాలా, ఇవన్నీ కూడా ఆయన అనుకుంటారు కావాలి అని. సరే, పెద్దగా అవుతాడు అబ్బాయి, పెద్ద లాయర్ అవుతాడు. అమెరికాలో పెద్ద లాయర్ అవుతాడు. మంచి ఒక పెద్ద ఐలాండ్ ఉంటుంది. ఎంతో మంది నౌకర్లు ఉంటారు. ఫ్రిడ్జ్ నిండా ఆహార పదార్థాలు ఉంటాయి. ఎన్నో పార్టీలు, ఫంక్షన్లు. ఆ మేడ మీద ఆయన ఆఫీస్ పెట్టుకుంటాడు. ఆఫీస్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆయన ఒక అసిస్టెంట్ కోసము చూస్తూ ఉంటారు. ఎంతో మంది నాలెడ్జ్ ఉండే అసిస్టెంట్లు అక్కడ ఇంటర్వ్యూకి వచ్చి ఉంటారు. కానీ ఒక అతనికి పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు ఆ లాస్ ಬಗ್ಗೆ, దాని గురించి. కాకపోతే ఈయన దగ్గర వర్క్ చేసి నేను నేర్చుకోవాలా అనే కుతూహలం చాలా ఉంటుంది. సరే ఆయన్ని అసిస్టెంట్ గా సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఈయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, నన్ను ఎందుకు మీరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు కదా అంటే, లేదు, మీలో నేర్చుకోవాలా అనే కుతూహలం ఉంది, అందుకు నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసిన అంటాడు. అసిస్టెంట్ వచ్చినప్పటి నుంచి చూస్తా అంటాడు, ఈయనకు చాలా ఊబకాయం, చాలా లావు, ఒక 150 కేజీలు అలా ఉంటాడు ఆ లాయర్ అడ్వకేట్. ఎన్నో ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటాడు. ఏమీ తినడు ఆహారం. ఏం తిన్నా కూడా అజీర్తి అయిపోతుంది. ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చేసింటాయి ఆయన ఆ లాయర్కి. సరే, మంచి మంచి పరుపులు ఉంటాయి, లక్షలు విలువ చేసే పరుపులు ఉంటాయి, పడుకుంటే నిద్ర రాదు. ఈ అసిస్టెంట్ అన్ని గమనిస్తూనే ఉంటాడనమాట. పార్టీలకు పోతాడు, ఏమీ తినడు. ఇంట్లో వస్తాడు, నిద్ర రాదు, జీర్ణం కాదు అంటాడు. తర్వాత కేసులు మాత్రం దండిగా వస్తుంటే చాలా బాగా వాదిస్తూ ఉంటారు. ఈయన ఏమన్నా కోర్టులో వాదిస్తూ ఉంటే వేరే లాయర్లందరూ పెన్ను బుక్ పెట్టుకొని రాసుకుంటారు అనమాట, ఏ విధంగా ఈయన కేసుని డీల్ చేస్తున్నారు. అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఏమీ అనుభవించడం లేదే అని చూస్తూ ఉంటాడు అసిస్టెంట్. ఒకరోజు ఏమైతుంది, ఈయన కోర్టులో కేసు వాదిస్తూ వాదిస్తూ అలాగే కుప్పకూలి పడిపోతాడనమాట కోర్టులో. సరే, అందరూ వచ్చి చూసి ఈయనకేదో హార్ట్ ఇదైంది అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేపిస్తారు. హాస్పిటల్లో 2 రోజులు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆయన మైండ్‌లో ఏమొచ్చిందో మనకు తెలీదు. ఎవ్వరు విలేకరులు వచ్చి కలుస్తామన్నా, ఒక టీవీ వాళ్ళొచ్చి కలుస్తామన్నా, లేదా ఆయన ఫ్రెండ్స్ లాయర్లు వచ్చి కలుస్తామన్నా, ఎవ్వరిని వద్దు, 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 ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వద్దండి అంటాడు. సరే, ఈ అసిస్టెంట్ కూడా ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తాడు ఆయన్ని కలవాలా అనేసి. ఆయన కలవడు, వద్దు అంటాడు. ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మేసేసి అనాథ శరణాలయానికి ఇచ్చేస్తాడు. ఇన్ని రోజులు ఏ ఆఫీస్ అయితే ఆయన మెయింటైన్ చేస్తున్నాడో ఆ ఆఫీస్ కూడా ఆ అసిస్టెంట్ కు రాసేస్తాడు. అన్ని అలా చేసేసి రోజు అసిస్టెంట్ వెళ్తాడు హాస్పిటల్కి. ఈ రోజు కలుస్తాడేమో, రేపు. లాస్ట్ కి ఒక రోజు వాళ్ళు చెప్తారు, హాస్పిటల్లో నర్స్ చెప్తారు, లేరు, ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఈయనకి ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు అసిస్టెంట్. ఈయన పేరుతో ఆఫీస్ పెట్టాడు కాబట్టి ఆ కేసులు చూసుకుంటా చాలా కేసులు వేరే వాళ్ళకంతా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. మొత్తం ఆస్తి అమ్మేస్తాడు, ఫెరారీ కార్ అమ్మేస్తాడు, ఐలాండ్ అమ్మేస్తాడు. అంతా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈయన ఏమైతుంది, ఇక్కడ వచ్చి భారతదేశానికి వస్తాడు. అంతా తిరుగుతూ ఉంటాడు. తర్వాత నేపాల్ ఆ పక్క వెళ్తాడు, హిమాలయాలకు వెళ్తాడు. ఆ హిమాలయాల్లో
దగ్గర వెళ్ళేక ముందు నేపాల్‌లో ఒక ఆయన చెప్తాడన్నమాట ఈయనకి. మీరిక్కడికి ఆత్మజ్ఞానం కోసం వచ్చినాను అంటున్నారు. హిమాలయాల్లో శివన యోగులు అని ఉంటారు. వాళ్ళు ఎవరిని మాట్లాడరు, ఏమి చేయరు. మీరు అక్కడి వరకు ఆడ బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటారు ఆ ఏరియాని. మొత్తం మంచులోనే ఎక్కువ రోజా పూలు ఒక్కటి కూడా చెట్టు గ్యాప్ లేకుండా కాసింటాయి. అక్కడ శివన యోగులు ఉంటారు. మీరు అక్కడికి వెళ్లి ఆ యోగుల్ని కలవండి అంటారు. సరే నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఎవరిని అడిగినా కూడా పెద్దగా శివన యోగుల గురించి చెప్పరనమాట. ఒకసారి ఒక వ్యక్తి అవునా! వాళ్ళని కలవడానికి వచ్చినావా అంటాడు. మాయమైపోతాడు మరి. సరే అని ఈయన వెళ్తూ, వెళ్తూ ఉంటే అక్కడ లాస్ట్‌కి ఆ ప్లేస్‌కి చేరుకుంటాడు కష్టం మీద. అక్కడ ఎట్లా ఉంటుందంటే అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు. నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుకుంటా ఉంటారు. ధ్యాన స్థితిలో ఉండేవాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు. ఎవ్వరితో అందరూ ఉంటారు. కానీ ఎవరితో వాళ్ళ వాళ్ళ వర్కులు వాళ్ళు ఉంటారనమాట. ఈయన కూడా పోతేనే పెద్దగా రమ్మని ఆహ్వానం చేసేరు. సరే అని కొన్ని రోజులు అక్కడికి పోయి ఒక యోగి పరిచయం అయితాడు. అక్కడే కొన్ని రోజులుండి, కొన్ని సంవత్సరాలే ఉండి ఈయన ఆ ఆత్మజ్ఞానాన్నంతా నేర్చుకుంటాడు. అప్పుడు ఈయన సరే నేర్చుకున్న తర్వాత ఆయనకనిపిస్తుంది. నా అసిస్టెంట్ దగ్గరికెళ్ళి నన్ను ఆయనకు పంచాల. ఎందుకంటే నేను వెళ్ళే దారిలోనే ఆయన కూడా వెళ్తా ఉంటాడు అని ఈయనకు తెలిసిపోతుంది. అంటే ఈయనెప్పుడు డబ్బు కోసమే వర్క్ చేసేవాళ్ళు. తన శరీరాన్ని గాని, ఆరోగ్యాన్ని గాని పట్టించుకునేవాడు కాదు. ముందు ఈయన అడ్వకేట్‌గా ఉన్నప్పుడు. సరే అని మళ్ళా ఆయన ఫారిన్ యూఎస్‌కెళ్తాడు. ఆయన అసిస్టెంట్ ఉండే ఆఫీస్‌కెళ్తే అప్పుడు ఆయనకు అసిస్టెంట్ ఉంటారు. ఆయన బాగా రిచ్ అయిపోయుంటాడు. అసిస్టెంట్ వచ్చి, "లేదండి మీరు అపాయింట్‌మెంట్ ఉంటేనే కలవడానికి వీలైతుంది" అంట. "అపాయింట్‌మెంట్ ఉందా?" అని అడుగుతాడు. "లేదు" అంటారు. ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి చెప్తారు అసిస్టెంట్, "అపాయింట్‌మెంట్ లేదంట సార్ మీతో కలవాలని వచ్చారంటే" "లేదు కలవడానికి వీలు కాదు" అని చెప్పాను. "లేదు ఆయన మన కేసుల కోసం వచ్చినట్టు లేరు. కాషాయ వస్త్రాలన్నీ ధరించినారు. ఒక యోగిలాగా ఉన్నాడు" అంటే, "అయితే డబ్బు కోసం వచ్చింటాడేమో లోపలికి రమ్మను" అంటాడు. వస్తే ఈయన అలా ఒక చైర్ ఉంటుంది గదా! దాంట్లో అలా కూర్చొనేసి ఏదో ఫైల్ చూసుకుంటూ ఉంటాడు ఆ పక్కకు తిరిగి. ఈయన వస్తానే రమ్మనడు, కూర్చోమనడు, ఏమనరు. నేను నీకు ఇదేనా నేను నేర్పించింది? ఎవరైనా గెస్ట్‌లొస్తే నేను ఈ ప్రకారం ట్రీట్ చేసేది నేను నీకు నేర్పించినానా అంటాడీయన. అప్పుడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందని టర్న్ అయితాడు. ఆయన స్టన్ అయిపోతాడు ఈయన్ని చూసి. ఇట్లేనా నేనొక గెస్ట్‌ని నీకు ఆదరించి చెప్పింది. ఏదైనా గెస్ట్‌లొస్తే కూర్చోండి, చేయండి ఇవన్నీ నీకు నేర్పించలేదా? ఒక యోగి అనుకోని నువ్వంత నెగ్లెక్ట్‌గా ఉన్నావే అంటాడనమాట. ఆ వాయిస్ అంతా విని చూసేపాటికి అప్పుడు ఊబకాయంతో 150 కేజీలతో ఎంత వికారంగా ఉన్నాడు గదా! ఇప్పుడు అందంగా తయారైపోయుంటాడు. మంచి హెల్తీ బాడీ వచ్చేసింటుంది. మంచి ఒక హీరోలాగా ఉంటాడనమాట. చూస్తానే "సార్ మీరా?" అంటాడు. "కూర్చోండి, కూర్చోండి" అంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు, "చూడు నువ్వు కూడా నా దారిలోనే డబ్బు వెంటే పెడుతున్నావు అని నాకర్థమైపోయింది. నేనక్కడున్నా అప్పటికి టెలిఫోన్‌లు అవన్నీ ఏమీ లేవు. కానీ ఈయన ఇంట్యూషన్స్ ద్వారా కనుక్కోగలిగింటాడనమాట. నువ్వు కూడా అదే దారిలో ప్రయాణిస్తన్నావు. కేసులు, వాదించడం ఇక్కడే ఉన్నావు. అంటే మీరు అక్కడ పడిపోయినప్పుడు కోర్ట్‌లో పడిపోయినప్పుడు మిమ్మల్ని కలవడానికి నేను ఎన్ని సార్లు హాస్పిటల్‌కొచ్చాను సార్ మీరు నన్ను కలవలేదు అంటే, అప్పుడు ఆయన చెప్తాడు నేను పడిపోయినప్పుడు ఎంతమందో వచ్చి నన్ను అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. నువ్వు అటువైపు కూడా రాలేదు అంటే, నీకు ఆలోచన ఏముండింది కేసులెట్లా? నా జీవనం ఎట్లానే ఉండింది గానీ, నా కేసులెట్లా ఇంక ఆఫీస్ క్లోజ్ చేసేస్తాడా? ఈయన బతుకుతాడా? చనిపోతాడా? అన్న ఆలోచనలో ఉన్నావు. నా దగ్గరకొచ్చి నాకు సహాయం కూడా చేయలేదు. అందుకే నేను నీతో కలవడానికి ఇష్టపడలేదు. హ్మ్. కానీ, అప్పుడు మీరు సడెన్‌గా హాస్పిటల్ నుంచి అలాగే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారంటే, నాకు అక్కడ అర్థమైపోయింది. ఎంత డబ్బు, ఎన్ని కోట్లున్నా కూడా ప్రాణాన్ని రక్షించలేవు. ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని నాకు హాస్పిటల్‌లో ఉన్నప్పుడే అర్థమైపోయింది కాబట్టి, నేను ఇటు రాకుండా ఇవన్నిటిని త్యజించేసి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిపోయాను. అక్కడ నేనెంతో జ్ఞానాన్ని పొంది, ఆరోగ్యతను, ఆనందాన్ని అన్నిటిని సంపాదించుకోగలిగినాను. నువ్వు కూడా నా దారిలోనే వెళ్తున్నావు, ధనం వైపే వెళ్తున్నావని తెలిసి నీకు కొన్ని సూత్రాలు చెప్తామని వచ్చాను అని చెప్పి, కొన్ని సూత్రాలు ఒక 7 లాస్ చెప్తాడనమాట ఆయనకి. అంటే పత్రి సార్ మనందరిని ఆ బుక్కు చదవమన్నప్పుడు చదివే ఉంటారు. కానీ మనము ఒక బుక్ నావెల్‌లాగా చదివేసింటాం ఆ బుక్‌ని.
దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయని మనం కూడా నోట్ చేసుకునేది కష్టమై ఉంటుందన్నమాట. ఫస్ట్ సూత్ర ఏం చెప్తాడు ఆయన అంటే, మాస్టర్ యువర్ మైండ్ అంటాడు. అంటే నీ మనస్సు మీద పట్టు సాధించు. అంటే మనకి ఇవన్నీ ఎలా అనిపిస్తాయంటే, అవును మనం రోజు వింటూ ఉన్నవే గదా అనిపిస్తాయి. కానీ మనం ఎంత ఆచరించినాము అని ఒక్కొక్క పాయింట్ మనం విన్నప్పుడు, మనం ఇక్కడే ఇప్పుడు క్లాస్ వింటూనే మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం ఎంత దీన్ని ఆచరించగలిగాము, ఆచరిస్తున్నామా ఊరికే బాగున్నాయి గదా అని వింటున్నామా అని మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామనేది మళ్ళా మనకు అర్థమవుతుంది. మాస్టర్ అవర్ మైండ్ అంటాడు ఫస్ట్ సూత్ర. అంటే నీ మనసు మీద పట్టు సాధించు. నీ మనసులో ఏం ఆలోచనలొస్తున్నాయి? దేనికి సంబంధించిన ఆలోచనలొస్తున్నాయి? ఆ ఆలోచన వచ్చినప్పుడు నీవంతా నీ బుద్ధి అన్నీ కూడా ఆ మనసు వెంటే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వంట చేస్తున్నాము. ఏదో పక్కింటోళ్ళదో ఏదో ఒక ఆలోచనొస్తే నువ్వు వంట ఊరికే అలా గెరిటి తిప్పుతూ ఉంటావు గానీ, నీ మైండ్ అంతా ఓహో! వాళ్ళ అమ్మాయి పెళ్ళా? వాళ్ళతో జరిగింది, వీళ్ళతో జరిగింది అలా, అలా, అలా వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు నిన్ను చెక్ చేసుకో. అంటే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు వంటకు సంబంధించిన ఆలోచనొస్తే దాన్ని తీసుకో. వంటకు సంబంధించకుండా ఉండే ఆలోచనొచ్చిందంటే దాన్ని అక్కడ తీసేయి. అది మనం చెయ్యం చూడండి. కూరగాయలు తరుగుతూ ఉంటాము. ఏమో ఒక అబ్బాయి గురించో, మన పాప గురించో ఆలోచనొస్తే అటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కూరగాయలు తరుగుతున్నాము. అన్నీ కరెక్ట్ సైజ్‌లో తరుగుతున్నామా? ఇప్పుడు దీన్ని పప్పు చేస్తామా? వేపుడు చేస్తామా? అన్నీ ఈక్వల్‌గా ఉందా? అనే కాన్సంట్రేషన్ మనకు లేదు. అందుకే బుద్ధుడి దగ్గరికి ఒక అమ్మాయొచ్చి ధ్యానం అంటే ఏమి అని అడిగితే ఏం చెప్తాడు ఆయన బుద్ధుడు? నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద మనసు పెట్టు. నడుస్తున్నప్పుడు నడువు, తింటున్నప్పుడు తిను, పడుకున్నప్పుడు పడుకో, వంట చేసేటప్పుడు చెయ్యి అంటాడు. ఏంటి మనకు పత్రి గారు చెప్పింది ఆనాపానసతి ధ్యానం గదా! బుద్ధుడు ఇలా చెప్తున్నాడే అని మనం అనుకోవచ్చు. అంటే ఏ సోల్‌ను స్టేటస్‌ని బట్టి ఒక ఇన్‌ఫాంట్ సోల్‌కి ఎలా చెప్పాలో అలా చెప్తారు గురువులు. ఒక ఓల్డ్ సోల్‌కి ఎలా చెప్పాలో అలా చెప్తారు. ఒక యంగ్ సోల్‌కి ఎలా చెప్పాలో అలా చెప్తారనమాట. సో, మనకు అందరికీ ఒకటే వర్తించదు. ఆనాపానసతి అనేది కామన్‌గా అందరూ చేయాల్సింది. కానీ ఇంకా ఆ అమ్మాయికి అది అర్థం కానప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చెయ్యి అని బుద్ధుడు చెప్పడం అనేది జరుగుతుందనమాట. సరే నీకు ఆలోచనలొస్తున్నాయి. ఆ ఆలోచనలకు నీ ఎమోషన్స్ యాడ్ అవుతున్నాయా? అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకొచ్చిందొక ఆలోచన అనుకోండి. ఏంటి మా ఆడపడుచు ఇలా చేసిందే, వేరే వాళ్ళు మా తోడికోడలికి మంచి చీర పెట్టింది. నాకు మంచి చీర పెట్టలేదే అని ఆలోచనొచ్చింది. వచ్చింది. అప్పుడేమైతాంది, సరేలే ఆమె ఇష్టం అనుకోనేసి నేను వర్క్ చేసుకుంటున్నానా, చూడు ఇట్లా చేసింది, ఆమె పార్షియాలిటీ, ఆమె అలా, ఆమె ఇలా అని అక్కడ ఎమోషన్స్‌ని యాడ్ చేస్తున్నామా? అనేది ఎవరు చెక్ చేయగలుగుతారు? ఒక గురువు గాని, ఒక ఫ్రెండ్ గాని చెక్ చేయగలుగుతారా మనకి? మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటి బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఈ ఆలోచనలని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? బాగా ఏ ఆలోచనన్నా గాని ఎవరు క్రియేట్ చేస్తన్నారు? ఎవరైనా చె ఎవరైనా చెప్తారా? చెప్పండి మేడం. మనమే. యెస్. మనమే. మనము చేస్తున్న దాన్ని ఆ ఆలోచనలు తీసేసింది ఎవరి పని? మన పనే. ఎవరు సృష్టిస్తున్నామో వాళ్ళే తీసేయాలి. అందుకే పత్రి గారు ఏం చెప్పారు? ధ్యానం చేయి. వచ్చే ఆలోచనలన్నిటిని అక్కడ క్లియర్ చేసుకో అన్నారు. ధ్యాన స్థితిలో. అంటే ఈ ఆలోచన ఒక ఆడపడుచు నాకు మంచి చీర పెట్టలేదే అని ఆలోచనొచ్చింది. దానికి నీ ఎమోషన్స్ యాడ్ అయినాయి. దాని వెంటనే వెళ్ళిపోతూ ఉన్నావు. అక్కడ కట్ చేయాల్సింది ఎవరి డ్యూటీ? మనది. అందుకే మాస్టర్ యువర్ మైండ్ అన్నాడు ఆయన ఫస్ట్ సూత్ర. అంటే నీ ఆలోచనలకు నీ ఎమోషన్స్ యాడ్ అవుతున్నాయేమో చూసుకో. ఆలోచన అనేది ఒక వెపన్ అయితే దాన్ని ఎలా వాడాలో తెలుసుకో. ఆలోచన ఒక ఇప్పుడు చూడండి నేను ఏమైనా గాని మా ఇంట్లో ఒక పెద్ద పిరమిడ్ కట్టాలా అనేది కూడా ఆలోచనే. కానీ దాన్ని కరెక్ట్‌గా కట్టడానికి ఓహో! మనకు అమౌంట్ కావాలి. మనం ఒక చీర కొనుక్కునే బదులు కొద్దిగా దాచిపెట్టుకుందాము. ఒక జ్యువెల్ కొనుక్కునేటప్పుడు బదులు అలా అది ఎలా వాడుకోవాలో అర్థమైంది. కానీ నీకు పిరమిడ్ కట్టాలన్న ఆలోచనొచ్చింది. ఎక్కడ దుడ్డు అనేది కూడబెట్టలే. కాదులే వీళ్ళనడిగి, వాళ్ళనడిగి కట్టేస్తామంటే కడతా అంటేదెక్కడ నీ పర్సనల్ పిరమిడ్. ఏదో కామన్ పిరమిడ్ ఊరందరికీ కలిపి నువ్వు కడుతూ ఉండలే. నీ ఇంట్లో కడుతున్నావు. చేసుకోవాల్సిన బాధ్యత నీది.
కానీ నువ్వేమనుకుంటున్నావు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కడతామంటే అక్కడ తప్పు. సో, కరెక్ట్‌గా మన ఎమోషన్స్, మన ఆలోచనని ఏ విధంగా ఇది చేస్తున్నాయని చెక్ చేసుకుంటూ, అక్కడికక్కడికి క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఫస్ట్ మాస్టరింగ్ యువర్ మైండ్. సెకండ్ ఫోకస్ ఆన్ యువర్ పర్పస్ అంటాడాయన. అంటే నీ లక్ష్యం మీద, నీ గమ్యం మీద నీ దృష్టిని ఉంచు. ఫోకస్ చెయ్యి అని. సరే మేడం నేను శాకాహార ర్యాలీలు చేయాలనేది నా పర్పస్ మేడం. నేను దాని మీద దృష్టి పెడతా అంటాం. అది నీ పర్పసో కాదో నీకు తెలుసా? ఇప్పుడు పత్రి గారు మనకు కొన్ని డ్యూటీస్ ఇస్తారు. మేడం మీరు పిరమిడ్ కట్టండి. మీరు శాకాహార ర్యాలీ చేయండి. మీరు పాంప్లెట్స్ పంచండి అని. అందరికి ఒకే పని చెప్తా అన్నారా ఆయన? డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్ వర్క్స్ చెప్పారు. అంటే ఆయనకు తెలుసు మన లోపల ఏ బ్లూ ప్రింట్‌తో పుట్టాము, ఏ వర్క్ చేయడానికి మనం భూమి మీద పుట్టామని ఆయనకు తెలుసు గాబట్టి, మనకు కొన్ని వర్క్స్ అలాట్ చేశారు. కానీ ఎన్నో పనులు మనం జీవితంలో చేయాల్సొస్తుంది. అవన్నీ మన పర్పసా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఏ పనైతే నువ్వు చేస్తున్నప్పుడు నీకు సమయము తెలియలేదో అది నీ పర్పస్. ఇప్పుడు ధ్యానం క్లాస్ చెప్తున్నానే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు టైమే తెలీల. అయ్యో! 1 అవర్ అయిపోయిందా మేడం? నేను 5 నిమిషాలు చెప్పినట్టు అనిపిచ్చింది అంటే దట్ ఈస్ మై పర్పస్. కొందరు వంట చేస్తూ ఉంటారు. 5 అవర్స్ వర్క్ చేసినానా? 5 మినిట్స్ లాగా అనిపిచ్చిందంటే దట్ ఈస్ దేర్ పర్పస్. కొందరు బుక్ చదువుతూ ఉంటారు. మిలారప్ప బుక్ చదువుకొని, ఆ బుక్ అంతా అయిపోయే వరకు కూడా పక్కన ఒక పెద్ద శబ్దాలు పిల్లలు శబ్దం చేస్తున్నా, అక్కడ ఏమో టప 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 అని పాత్రలు పడేస్తున్నా కూడా వీళ్ళకేం డిస్టర్బ్ కాలేదు. అబ్బా! ఎంత బాగుంది ఈ బుక్కు. ఏంది 1 అవర్‌లో ఈ బుక్ చదివేస్తున్నానా నేను అని మీకు అనిపించింది. అంత తక్కువ టైంలోనే ఆ పని చేసేసినాను అనిపించింది. టైమే మీకు తెలియలేదనిపించింది అంటే దట్ ఈజ్ యువర్ పర్పస్. కాబట్టి మన పర్పస్‌ని మనం గుర్తించాలి. ఎలా? నీకు ఏ పని చేస్తున్నప్పుడు ఆత్మ తృప్తి కలుగుతుంది. టైం అనేది నీకు తెలియడం లేదో అది నీ పర్పస్సు. సో, నిన్ను నువ్వు ఇవన్నీ కూడా ఎవరో ఒక గురువొచ్చి నీకు అలితి పెట్టి నీదిది అని చెప్పరు ఫ్రెండ్స్. మనల్ని మనమే చెక్ చేసుకొని అందుకే ఏమన్నాడు పత్రి గారు, "ఉద్ధరే ఆత్మానం" అన్నారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నారు. కాబట్టి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలనమాట. థర్డ్ వన్ వచ్చి ప్రాక్టీస్ కైజన్ అంటాడు. ఇది కైజన్ అనేది ఒక జపనీస్ వర్డ్. నీ డే టు డే యాక్టివిటీస్‌లో సంపూర్ణంగా నిమగ్నం కా. నీళ్లు తాగుతాంటే శ్రద్ధగా నీళ్లు తాగు. వంట చేస్తాంటే శ్రద్ధగా వంట చెయ్యి. బుక్ చదువుతాంటే 2 పేజెస్ అయిపోని శ్రద్ధగా చదువు. క్లాస్ వింటాంటే 10 మినిట్స్ క్లాస్ అయిపోని శ్రద్ధగా చెయ్యి. ఇప్పుడు మనం వంట చేస్తా అంటాము. ఎలా అనిపిస్తుంది? రోజు చేయాలా ఈ వంట? ఏమోలే ఏదో ఒకటి చేసేస్తాం. రసమో, పప్పో ఏదో ఒకటి చేసి ఆడ పెట్టేస్తామని. రోజు ఇది చెయ్యాలి గదా! సరే. ఈరోజు అదే పప్పును ఎలా డిఫరెంట్‌గా చేస్తాము? శ్రద్ధగా చెయ్యి ఆ పని. చేయకుండా తప్పేదేమీ కాదు. ఏదో ఒక్క పూట నువ్వు రిలాక్స్ పొందొచ్చు. ఈరోజు ఏదో బయట నుంచి తీసుకొద్దాంలే అనుకోవచ్చు. కానీ ప్రతి పూట నువ్వు చేయాలి గదా! దాన్ని శ్రద్ధగా చెయ్యి. దాన్ని డిఫరెంట్‌గా ఎట్లా చేయాలా? ఓహో! ఇదే చేయడానికి బోర్ కొడుతుందా? కాసేపు మంచిగా అన్నమయ్య కీర్తనలు వినేసేసి రిలాక్స్ అయ్యి చేద్దాము. లేదా ఆ పప్పులో బీరకాయ బదులు ఇంకొక వేరే ఐటెమ్ ఏదైనా ఏసి, కొద్దిగా ఎర్రగడ్డ, టమాటా కాకుండా వేరే ఏమన్నా ఏసి ఎలా డిఫరెంట్‌గా చేస్తాము అనే శ్రద్ధగా చేస్తే అది కూడా రుచికరంగా ఉంటుందనమాట. ఆ పప్పు అనేది కూడా. ఏదైనా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. కొద్దిగా ఫ్యాట్ అయిపోయుంటాము. ఏమో ఈ లావు కాకుండా ఉంటే బావుండు. ఎందుకు ఈ ఎక్సర్‌సైజులు రోజు చేయాలి. అందరూ హాయిగా కూర్చొని టీవీలు చూస్తా మాట్లాడుకుంటా అంటే నాకు ఈ పని అనిపిస్తుంది. కానీ నీ శరీరాన్ని నువ్వు బాగుంచుకోవాలంటే ఎక్సర్‌సైజ్ చేయాలి గదా! అప్పుడేం చేయాలి? డిఫరెంట్‌గా ఈరోజు కాళ్ళ వరకు చెయ్యి, రేపు చేతులు చెయ్యి, మర్నాడు తల వరకు చెయ్యి, ఒకరోజు రిలాక్స్‌గా లేదా డిఫరెంట్ మాస్టర్స్ చెప్పిండేది ఫాలో కా. లేదా ఈరోజు ఎక్సర్‌సైజ్ బదులు ఇండ్లంతా అలికేయి, లేదా చెత్తూడ్చేయి, లేదా మొక్కల దగ్గరికెళ్ళి ఆ మొక్కలనంతా క్లీన్ చేయి. దట్ ఈస్ ఆల్సో ఎక్సర్‌సైజ్. అట్లా డిఫరెంట్‌గా చేసే పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి. దట్ ఈస్ కైజన్. ప్రతి పని ఒక నీళ్లు తాగడం నుంచి కూడా చాలా ఇష్టంగా, శ్రద్ధగా, ప్రేమతో తాగు అని చెప్తారనమాట. లివ్ విత్ ద డిసిప్లైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ లివ్ విత్ ద డిసిప్లైన్. ఈ డిసిప్లైన్‌లో
డిసిప్లైన్ ఫ్రమ్ అవుట్ సైడ్, డిసిప్లైన్ ఫ్రమ్ ఇన్సైడ్ 2 రకాలు ఉంటుంది. అవుట్ సైడ్ అనేది ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది. ఇన్సైడ్ నుంచి వచ్చేది న్యాచురల్‌గా ఉంటుంది. చూడండి, ఒక అబ్బాయి పొద్దున్నే వాళ్ళమ్మ 5:00కి లేవిస్తుంది. లేయిరా, లేయిరా ఎగ్జామ్స్ ఉంది. లేయి చదువుకో లేయి. ఒక 5 నిమిషాలు అలా కిటికీలో చూస్తూ ఉండు. నీకు ఆ సూర్యుడు వెలుగు అంతా పడితే నీ లోపల బద్ధకం వెళ్ళిపోతుంది అని వాళ్ళమ్మ పట్టి పట్టి లేపిస్తే, ఆ అబ్బాయి లేసి కిటికీ దగ్గర నిల్చుకొని చూస్తాడా చూడ్డా నేర్చుకుంటాడు. ఒక అబ్బాయి లేదు నేను 5:00 లేసి ఆ సూర్యోదయంనంతా ఆస్వాదించి తర్వాత చదువుకోవాలని ఆ అబ్బాయి అంతకు ఆ అబ్బాయే అలారం కూడా లేకుండా లేస్తాడు. ఇద్దరు సూర్యుడిని చూస్తూ ఉన్నారు. ఆ! ఒక అబ్బాయి ఈ కిటికీలో, ఒక అబ్బాయి ఆ కిటికీలో చూస్తున్నారు. లోపల మనసులో వ్యత్యాసం ఉందా లేదా? ఆ డిసిప్లైన్‌లో ఒకరు ఫోర్స్‌బుల్‌గా లేసారు. ఒకరు న్యాచురల్‌గా లేసారు. ఆ డిసిప్లైన్ అనేది నీలో న్యాచురల్‌గా ఉండాల. ఫోర్స్‌ఫుల్‌గా ఉండకూడదు. సో, నువ్వు అక్కడ చేసుకోవాలి. ఒక స్లిప్ రాసుకోవాల. ఏది నాకవసరము? ఏది నేను పాటించాలా? ఏది పాటిస్తే పత్రిగారు ఒక మాట చెప్తారు. ఈరోజు నువ్వు చేసే ఒక పని ముందరికి దాని పరిణామం ఎలా ఉంటుందో ఆలోచించుకొని చెయ్యి అంటారు. అంటే ఈ పొద్దు మనకు 2 దోసలే తిన్నాం. కడుపు ఫుల్ అయింది. కానీ గులాబ్ జామున్ అక్కడ కనబడతాంది. నీ మనసు ఏం జెప్పింది? తినేయి, తినేయి, తినేయి. టేస్ట్‌గా ఉండేదాన్ని నేలొదులుకుంటాం. మళ్ళా అవన్నీ అయిపోతాయి. వేరే వాళ్ళు తినేస్తారు అని జెప్పింది. ఇష్టం లేకపోయినా తినేస్తున్నాం. ఆ తినేటప్పుడు ఆలోచన చేస్తున్నామా? ఇట్లా అతిగా తినడం నుంచి ముందరకేమైతుంది? ఒక ఫ్యాట్‌నెస్ రావచ్చు, ఒక షుగర్ రావచ్చు, లేదా అనారోగ్యాలు రావచ్చు అనే థాట్ ఏమి నీకు లేదు. అట్లా ప్రతిదీ ఒక మాట మాట్లాడుతున్నాము. ఎదురుగా ఆ మేడం కూర్చో అన్నారు. ఏమో ఏదో ఒక కామెంట్ చేస్తున్నాం. ఆ కామెంట్ నుంచి ముందరకొచ్చే పరిణామం ఏమి అని ఆలోచించుకొని మనము ఆ పని చేయాలి. అట్లా సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాల. ఫోర్స్‌ఫుల్ డిసిప్లైన్ అనేది ఉండకూడదు. లివ్ విత్ ద డిసిప్లైన్. ఫస్ట్ వన్ మాస్టరింగ్ యువర్ మైండ్. పర్పస్ ద ఆహ్, ఫైండ్ యువర్ పర్పస్. నెక్స్ట్ ప్రాక్టీస్ కైజన్. లివ్ విత్ డిసిప్లైన్. రెస్పెక్ట్ యువర్ టైమ్. ఫిఫ్త్ వన్ వచ్చి రెస్పెక్టింగ్ యువర్ టైమ్. సమయాన్ని గౌరవించు. మన పెద్దలందరూ చెప్తారు టైం వేస్ట్ చేయొద్దండ్రా. ప్రతి మినిటు కూడా చాలా విలువైందే అంటే, ఈరోజు నీకు జరిగిపోయిందంటే నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇయర్ బర్త్‌డే నీకొచ్చిందంటే మరణానికి 1 ఇయర్ ముందుకు నువ్వొచ్చావు అని కదా! ఇంకా అంటే ఈ మినిట్ అయిపోయిందంటే నీ చావుకు నువ్వింకా దగ్గరకొస్తున్నావని గదా అర్థము. అంటే అక్కడ టైం మళ్ళా అది రాదు. కానీ ఆ టయాన్ని మనము గౌరవించడం లేదు. ఇప్పుడు న్యూస్ చూడడము, న్యూస్ గురించి తెలుసుకోవడం, ఏం జరుగుతాంది ప్రపంచంలో అని కొద్దిగా ప్రాపంచికత అవసరమే. ఏదో ఇంపార్టెంట్ ముఖ్య అంశాలు చెప్తారు వినేసి ఓకే. బాయ్ అనుకోము. దాన్నే న్యూస్ పేపర్‌లో చదవడం, దాన్నే టీవీ నైనోడేం జెప్తాడు, ఇంకొకరేం జెప్తారు, ఇంకొకరేం జెప్తారని కొందరు పొద్దుపోక టీవీ ఛానెల్స్ మార్చి న్యూసులు చూస్తే అవసరమా? టైమ్ వేస్ట్. పోనీ ఇప్పుడు నాకు శారీ తీసుకోవాలని ఇంట్రెస్టే లేదు. ఒక మేడం అక్కడ ఎదురుగా కూర్చోండి మేడమే శారీ తీసుకొచ్చారు అనుకోండి. ఏ మే చూపిస్తారు నాకు. చూపిస్తే బావుందా మేడం అంటే, యెస్ బాగుంది అని చెప్పే వరకు ఓకే. ఎక్కడ కొన్నారు అని అడుగుతాం. కళాంజలిలో అని చెప్పి, ఓకే మేడం అనేస్తే సరిపాయే. కానీ క క కళానికేతన్‌లో కొన్నావా? అక్కడైతే తక్కువ రేటు, ఇక్కడైతే ఎక్కువ రేటు. నేనిక్కడ కొంటా, అక్కడ కొంటా. ఈ ఇదేంటి ఇది ఓల్డ్ డిజైన్ అయిపోయింది అని ఎన్ని మాటలు మాట్లాడతాం మనము. నాకిప్పుడు కొనే అవసరము లేదు, ఇంట్రెస్టు లేదు. అవసరమా అన్ని విషయాలు మనం తెలుసుకోవడము? ఎప్పుడో నువ్వు కొనాలనుకున్నప్పుడు కావాలంటే ఆ మేడంకి ఫోను చేసి ఎలా కొన్నారు? ఎక్కడ? ఎంత రేట్ అని అడిగితే ఓకే. అవసరమే లేనప్పుడు 16 క్వెషన్‌లు అడుగుతాం వాళ్ళని. ఎంత సమయం వృధా చేస్తున్నావు? అంటే టైంను నువ్వు గౌరవించినప్పుడు, గౌరవం ఇవ్వడం లేనప్పుడు, ఆ టైం నిన్ను గౌరవిస్తుందా? నువ్వు మళ్ళా కష్టపడి ఒక పుస్తకం చదవాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా నీకు టైం వీలు కుదురుతుందా? టైం ఉన్నప్పుడు నువ్వు దాన్ని గౌరవించలేదు. మళ్ళా నీకు పిల్లలో, మనవడో, మనవరాలో ఎవరో ఒకరు పుట్టేస్తారు. ఫుల్ బిజీ అయిపోతావు. అప్పుడు అయ్యో! ధ్యానం చేయాలి ఈ పిల్లలతో కావడం లేదు అంటే, ఉన్నప్పుడు నువ్వు గౌరవించావా? ఈరోజు నీకు సమయం ఎలా దొరుకుతుంది? సో, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి రోజులో. ఇవన్నీ చూసుకుంటూ మనము టైము గౌరవిస్తున్నామా? వేస్ట్ చేస్తున్నామా? అనేది తెలుసుకోవాలి. సిక్స్త్ పాయింట్ సెల్ఫ్‌లెస్‌లీ సర్వ్ అదర్స్. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వేరే వాళ్ళకి సేవ చెయ్యి. అ అంటే ఏదైనా ఒక సేవ చేస్తే పూర్ణంగా చెయ్యి. ఒక మంచినీళ్ళు ఎవరిని అడిగితే మనం ఏమన్నా ఎక్స్‌పెక్టేషన్‌తో ఇస్తామా? క్యాజువల్‌గా ఇచ్చేస్తాం. అలాగే ప్రతిదీ నువ్విచ్చే దాన ధర్మాలు కావచ్చు, నువ్వు నీ సమయాన్ని బాగా
దాచుకొని ఇంటి పనులన్నీ గబగబా చేసేసుకొని, ఆ సమయం వేరే వాళ్ళకి ధ్యానం చెప్పడానికి నువ్వు వెళ్ళడం కావచ్చు. ఏదైనా గాని నువ్వు ఏ సేవైతే చేస్తున్నావో, అది నేను చేస్తున్నాను అనే భావన లేకుండా సెల్ఫ్‌లెస్‌గా చెయ్యి. హ్మ్. నువ్వు ఎలా హాయిగా ఉంటావో, వేరే వాళ్ళకి కూడా అలాగే ఉండేటట్లు చెయ్యి. అంటే చూడండి, ఇప్పుడు నువ్వొకరింటికెళ్తావు. వాళ్ళు మీతో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి, "రండి మేడం కూర్చోండి. ఏంటి సమాచారం వచ్చా?" అని ఒక ప్రీతిగా మాట్లాడితే, నీకెలా హ్యాపీ అయితుందో, ఎవరైనా నీ ఇంటికి ఎవరైనా వస్తే అలాగే ట్రీట్ చెయ్యి. అట్లా చెప్పేస్తున్నారనేసి, నీకు యెల్లో కలర్ చీర ఇష్టమనుకోండి, వేరే వాళ్ళకి కూడా యెల్లో కలర్ చీర ఎత్తుకోపోయి ఇచ్చేది కాదు. వాళ్ళకేమిష్టమో కనుక్కొని చెయ్యి. నీకెవరైనా యెల్లో శారీ ఇస్తే ఎంత ఖుషి పడతావు. ఈ కలర్ అంటే ఇష్టము. వాళ్ళెంత బాగా తెచ్చిచ్చారు నాకని ఫీల్ అయితాం గదా! అలాగే వాళ్ళ ఇష్టాలు కనుక్కొని నువ్వేదైనా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే వాళ్ళకేమిష్టమో కనుక్కొని చేశావు అంటే బావుంటుంది. అట్లా నీవు ఎక్కడికి పోతే ఎలా ట్రీట్ చేస్తే హ్యాపీగా ఉంటుందని నువ్వు ఫీల్ అయితావో, వేరే వాళ్ళని కూడా నువ్వు అలాగే ట్రీట్ చెయి. కానీ వితౌట్ ఫలాపేక్ష. ఏమి ఫలాపేక్ష అనేదక్కడ ఉండకూడదు. నెక్స్ట్ సూత్రం ఏం జెప్తారంటే, చాలా మంది చెప్పిందిదే. ఒక రమణ మహర్షి కావచ్చు, ఓషో కావచ్చు, మిలారెపా కావచ్చు, పత్రి గారు కావచ్చు, వివేకానంద అందరు చెప్పిందిదే. ఎంబ్రేస్ ద ప్రెజెంట్. అంటే వర్తమానంలో జీవిచ్చు అన్నారు. కానీ మనం అక్కడ కూడా తప్పు చేస్తూ ఉంటాం వర్తమానంలో జీవించడం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మాస్టర్స్, నేనిప్పుడు క్లాస్ చెప్తూ ఉన్నాను. క్లాస్ చెప్తూ ఉండడము, క్లాస్‌లో ఎలా చెప్పాలి? ఈ పాయింట్ నాకెంత అవగాహనైంది అని నేను మైండ్‌లో కాలిక్యులేట్ చేసుకుంటూ చెప్పడం అనేది వర్తమానంలో జీవించడం అవుతుంది. అదే కాకుండా నేను క్లాస్ చెప్తున్నాను. ఈ మేడం గారు రికార్డ్ చేస్తున్నారు. దీనికి ఎన్ని లైక్స్ ఒస్తాయి? ఎన్ని కామెంట్స్ ఒస్తాయి? ఆ! ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు అంటే, ఆ వర్తమాన స్థితిని నేను అనుభూతి చెందుతున్నానా? లేదు. నేను వర్తమానంలో ఉన్నట్టు క్లాస్ చెప్తున్నానే కానీ, అనుభూతయితే చెందడము లేదు. అలా మనం కూడా ఎన్నో ఇవి చేస్తూ ఉంటామనమాట. ఆ ప్రెజెంట్‌నెస్‌లో అనుభూతి అనేది చెందము. టీ తాగుతూ ఉంటాము. టీ తాగుతున్నట్లు మన కళ్ళు, లిప్ మూవ్‌మెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ టీని ఆస్వాదించకుండా మన మైండు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రెజెంట్‌నెస్‌ని మనం ఆస్వాదించామా? అందుకే పత్రిజీ ఏం జెప్పారు? ప్రెజెంట్‌లో ఉండడం అనేది ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద గాడ్. ఆ ప్రెజెంట్‌లో ఉంటే నీకెన్నో బహుమతులొస్తాయి. ప్రెజెంటేషన్స్ ఒస్తాయి భగవంతుడి నుంచి అన్నారు. అంటే ఆ వర్తమానంలో జీవించడం నుంచి నీకేమైతుంది అంటే, నీ శక్తి అనేది ఇంప్రూవ్ అయితుంది. ఎప్పుడైతే నువ్వు వర్తమానంలో ఉండి పాస్ట్‌కో, ఫ్యూచర్‌కో ఎళ్తావో, పాస్ట్‌కెళ్తే బాధ. ఎవరో ఏమో మనల్ని అనింటారు, మనల్ని ఇబ్బంది పెట్టింటారు బాధ. ఫ్యూచర్‌కెళ్తే అమ్మో! నా బిడ్డలు సరిగ్గా చూసుకుంటారో లేదో, లేకున్నా అంటే నా ఆరోగ్యం ఇలా లేకుండా నేను బెడ్ రిడెన్ అయితే ఎలా? ఇన్ని భయము. అదే వర్తమానంలో అంటే భయము ఉండదు, బాధ ఉండదు. ఎప్పుడు భయము, బాధ ఉండదో నీ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. కాబట్టి ఈ సూత్రాలు ఏడిటిని నువ్వు పాటించు అని ఆ అసిస్టెంట్‌కు ఆయన చెప్పడం జరుగుతుందనమాట. అప్ అలా ఈ జీవన సూత్రాలు అనేది మనము ఇంకా మేము దీనికి ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాము. మన శరీర ధర్మమే మనసు ధర్మంగా కూడా ఉండాలి. శరీర ధర్మం ఎలానో మనసు ధర్మం అలా ఉన్నిందంటే చాలా హ్యాపీగా ఉంటాము. అంటే మనకు డౌట్ రావచ్చు శరీర ధర్మం ఏంటి అని. శరీరం చూడండి, మనం ఎన్నో ఆహార పదార్థాలు ఆ శరీరానికి ఇస్తాము. కావాల్సిందే తీసుకుంటుంది. పనికిరానిదంతా మన యూరిన్ రూపంలో, టాయిలెట్ రూపంలో, మన చెమట రూపంలో బయటకు పంపేస్తుంటుంది. అవసరమైనది పెట్టుకొని, మిగతా అవసరం లేనిది పంపించేస్తుంది. తరువాత మనము ఏదైనా ఒక పార్టీలకు, ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు అతిగా దానికిచ్చినప్పుడు అది అజీర్తి రూపంలో, మోషన్స్ రూపంలో బయటకు పంపిస్తుంది. అంటే కావాల్సింది పెట్టుకొని మిగతాది బయటకు పంపించేస్తుంది. ఆ శరీర ధర్మం ఎలాగో మనసు ధర్మం కూడా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. మనసు కూడా ఏం చేయాలి? కావాల్సింది పెట్టుకోవాలి. పనికిరానిది బయటకు పంపేయాలి. కాకపోతే ఒక 7 అవర్స్ ముందుకు పెట్టుకోవచ్చు. 7 అవర్స్ తర్వాత వరకు ఆలోచన చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను మార్నింగ్ 10:00 టిఫిన్ చేశాను. ఒక ఈవినింగు 6కు మళ్ళా చేస్తే
బాగుంటుంది అనే ఒక మెమరీ కోసము 10 o'clock తిన్నాను అనేది పెట్టుకోవడం వరకు కరెక్ట్. తర్వాత నేను ఈవినింగ్ 7 o'clockకి బుక్ చదవాలి అని ఒక మైండ్‌లో ఒక సంకల్పం. అంటే ఇప్పుడు 1 అయితోంది. 7కి బుక్ చదవాలి అని నేను అనుకున్నాను అనుకో. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకోవాలి కదా! డేలో ఏ వర్క్ అయిన తర్వాత ఏది, ఏ పని అందుకని అంతవరకు పెట్టుకోవడంలో తప్పు లేదు. అంతేగాని 10 రోజుల ముందు జరిగింది, 50 రోజుల ముందు జరిగింది, 10 సంవత్సరాల ముందు జరగబోయేది ఇవన్నీ కూడా మన మైండ్‌లో ఉండడము అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ పని ఎప్పుడు చెయ్యాలి అనే దాని కోసం అది పెట్టుకోవడం వరకు కరెక్ట్ అయితుందనమాట. అట్లా మన శరీర ధర్మమే మనసు ధర్మంగా ఉండాలి. శరీరం ఎట్లయితే అనవసర వాటిని బయట వేసేస్తుందో, నీవు కూడా అనవసరమైన వాటినంతా కూడా బయట పంపించేసేయగలిగే మనస్తత్వంతో ఉండాలి. నెక్స్టు అన్యుల తప్పులని, నేరాల్ని నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి. అంటే వేరే వాళ్ళు చేసిండే తప్పును నువ్వే నిర్ణయించేసి వాళ్ళ మీద దాడి చేసేస్తాం. అంటే నువ్విలా చేసావు, అలా చేసావు అని ఓ అని వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటాం. అందుకే ఒకవేళ నీకేదైనా వాళ్ళు చేస్తున్నది తప్పు అనిపిస్తే నా అభిప్రాయం ఇలా అని చెప్పు. అంతేకాని వాళ్ళ మీదకి దాడి చేసేయద్దు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టోరీ, ఒక సూఫీ స్టోరీ. ఒక వయసైన ఒక సూఫీ గురువు ఉంటాడు. ఒకరోజు అతనికి దగ్గరికి ఒక యువకుడు, సూఫీ యువకుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమంలో నేను కొన్ని రోజులు ఉండాలని వచ్చాను గురువుగారు. మీ దగ్గర కూడా ఏదో నేర్చుకోవాలని వచ్చాను. నేనిక్కడ కొన్ని రోజులు ఉంటానంటారు. సరే ఉండు నాయనా. సరే అలా గురువు ఆ వృద్ధుడు, ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. నమాజ్ చేసే సమయం అవుతుంది. వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళ నమాజు చేస్తారు. అక్కడ ఒక మ్యాట్ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటారంటే, మక్కా ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు వాళ్ళు మ్యాట్ ఏసుకొని అక్కడ వాళ్ళు ఎక్కడున్నా నమాజ్ చేయడం అనేది జరుగుతుంది. సరే ఆ అబ్బాయి చెప్తాడు, "గురువుగారు నాకు నమాజ్ చేసే టైం అయింది" అంటే, "చేసుకో" అంటాడు. సరే ఆ అబ్బాయి ఒక వైపుకు మ్యాట్ ఏసుకొని ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుకు మ్యాట్ ఏసుకొని చేసుకుంటాడు. సరే ఆ అబ్బాయి నమాజ్ అంతా అయిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే ఈ గురువుగారు వేరే పక్కకేసుకొని యాహ్! నమాజ్ జేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి సరే ఆ గురువుగారు కూడా నమాజ్ చేయడం ముగిసినంక, "ఏంటండి మీరు నాకు చెప్పలేదు. నేను ఇటువైపు మక్కా ఉందని ఇటువైపుకి మ్యాటేసుకున్నా. మీరు అటువైపుకి మ్యాటేసుకున్నారు. అటువైపు ఉందా మక్కా?" అని అడుగుతాడు. "అవును అటువైపుకుందంటే, మరి ఎందుకు నాకు చెప్పలేదు? మీరు నాకు చెప్పొచ్చు గదా! నువ్వు చేస్తున్నది తప్పు ఇలా వేసుకో అని చెప్పొచ్చు కదా!" అంటే ఆయన చెప్తాడు, "వేరే వాళ్ళది తప్పు అని చెప్పడం వదిలేసి నేను చాలా ఏండ్లయిపోయింది. నేను చాలా ఏండ్లయిపోయింది. నేను చెప్పకపోతే ఏమి? ఈరోజు నువ్వు తెలుసుకున్నావు కదా! ఇటువైపు కాదు, ఇటువైపు మక్కా ఉండదని నీకే తెలుసుకున్నావు కదా! నన్ను చూసి నువ్వు నేర్చుకున్నావు గదా! నేను చెప్పకపోతే ఏమైంది?" అలా అంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఇది తప్పు అని చెప్పలేదు అంటే, మనం ఎంతమందివి ఎన్ని విషయాలు తప్పు, తప్పు అని మనం చెప్తూ ఉంటామో, అవన్నీ కూడా మనము సరిచేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకా ఏం జేస్తుంటాము, మనకి ఇక్కడ వర్క్ అయిపోతది. ఇక్కడ లైట్ ఆఫ్ చేయడం అలవాటు అనుకోండి. వేరే వాళ్ళు చేయకపోతే, ఆ చిన్న విషయాన్ని కూడా మనం హాల్‌లో కూర్చొని, చూడు ఏం నేర్పించినారో వీళ్ళ అమ్మా నాన్నలు, ఒక కోడలే గావచ్చు. ఏం నేర్పించినారో వీళ్ళ అమ్మా నాన్నలు, లైట్ ఆఫ్ జేసేది గూడా తెలీదు అంటాం. నీకు చేసే అలవాటు ఉంది గదా! నువ్వెళ్లి చెయ్యి. ఆ కామెంట్ అవసరమా అక్కడ? లేదంటే చేసేసి, "అమ్మాయి రేపు నుంచి ఏమనుకోకుండా లైట్ ఆఫ్ చేసేయమ్మా. కరెంట్ వేస్ట్ వృధా చేయకూడదు మనము" అని చెప్పు. తప్పేమి లేదు గదా! కానీ మనం అలా జేయం గదా! ఆ అమ్మాయి అటు వెళ్ళిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసేది గూడా రాదు. ఇంత మాత్రం గూడా ఇంట్లో నేర్పించలేదు వీళ్ళ అమ్మా నాన్నలు. ఏం తల్లిదండ్రులు అంటాం. అవసరమా అవన్నీ మనకు అనేది కూడా మనము చూసుకోవాలి. నీకున్న హ్యాబిట్స్ వాళ్ళకుండాలనేం లేదు కదా! కానీ నీలాగా వాళ్ళుండాలా అనుకుంటున్నావే ఎంత తప్పు చేస్తాం. నీలాగా వాళ్ళు లేరని కామెంట్ చేస్తాం. వాళ్ళలాగా మనం వాళ్ళని స్వీకరించడంలా. నీలాగా వాళ్ళు లేరని కామెంట్ చేస్తున్నాం. చూడండి ప్రపంచమంతా రోజా పూలే ఉంటే మనకెంత చూడ్డానికి అబ్బా! విసుగొస్తుంది. ఇల్లంతా మామిడి పళ్ళే ఉన్నాయనుకోండి, చూడ్డానికి బోర్ కొడుతుంది. రోజు ఎవరబ్బా తినేదనిపిస్తుంది. ఒక 5 రోజులు మామిడి పళ్ళు తింటే ఆపిల్ తిందాము, బనానా తిందాము అనిపిస్తుంది. అట్లా రోడ్లు అన్ని ఇల్లులు ఒకేగా ఉన్నా కూడా నీకేం ఎంతసేపు ఉంటుంది చూడ్డానికి. అట్లాగే ప్రతిదీ ఎట్లా వైవిధ్యంగా ఉంటే బాగుంటుందో, అలా మనుషుల యొక్క మనసులు కూడా వైవిధ్యంగా ఉంటాయి.
ఒకలానే అందరూ ఉండరు. వాళ్ళ హ్యాబిట్స్ వేరు, నీ హ్యాబిట్స్ వేరు. చూడండి అందరి ఫేసులు ఒక్కలాగే ఉండిందంటే చూసాకేమైనా బావుంటుందా? మేడం డిఫరెంట్‌గా, నేను డిఫరెంట్‌గా, అందరూ డిఫరెంట్‌గా ఉంటే ఒక కొత్తదనం అనేది ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరి మనస్సులు కూడా వేరేగా ఉంటాయి. వాళ్ళు చేసే పనులు వేరేగా ఉంటాయి. వాళ్ళు నడిచే రీతి వేరేగా ఉంటుంది. నీలాగే వాళ్ళు ఉండాలి అనుకోవడం చాలా తప్పు. నీలాగా వాళ్ళు లేరని నువ్వు కామెంట్స్ చేస్తూ ఉంటావు. జడ్జ్‌మెంట్ చేస్తూ ఉంటావు. కాబట్టి వాళ్ళెలాగా ఉంటారో వాళ్ళని స్వీకరించడం నేర్చుకో. కానీ నీలాగా వాళ్ళు లేరని కామెంట్ చేయడము పెద్ద మూర్ఖత్వము. ఒక చీర కొనేటప్పుడే డిఫరెంట్‌గుండాలి శారీ. ఎదురింటోళ్ళ దగ్గర ఉండే శారీ మన దగ్గర ఉండకూడదు అనుకుంటామే. మరి అందరి మనస్సులు ఒకలాగే ఉండాలి అని ఎంత మూర్ఖత్వంలో మనమందరం ఉన్నామో ఒకసారి చూడండి. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. అలా ఎవరిని కూడా నిర్ణయము చేయవద్దు. అన్ని పనుల్లో కూడా సమయ పాలన చెయ్యి. నెక్స్ట్ సూత్రం. అంటే ఇప్పుడు మీకు 6 గంటలకు లేసి యోగా చేయడం హాబిట్ అనుకోండి. ఏ ఊరికి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేసైనా ఆహ్, ఆ వర్క్‌ని మీరు కంప్లీట్ చేసుకోండి. చేయలేకపోయినా బాధేమీ లేదు. కానీ వీలైనంత వరకు సమయపాలన చేయండి. ఇప్పుడు నువ్వు ఒక్కటిగా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఓకే. ఇప్పుడు నలుగురు మంది మాస్టర్స్ కలుస్తాం. 11:00 ఈ గుడిలో ధ్యానం పెడతాము అంటాం. అందరూ 11:00కొచ్చేయాలి. ఎందుకంటే నువ్వు లేట్ చేయడం నుంచి పక్కన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాంటివి నువ్వు కరెక్ట్‌గా పాలన చేయాలి. 7 గంటలకు మీటింగు అనుకున్నాం మనం జూమ్‌లో. 6:55కి వచ్చేయాలి మనం. ఎలాంటే ఒకరు లేట్ చేయడం నుంచి ఆ స్పీకర్ లేట్ చేస్తే ఆ జూమ్ సెషన్‌లో ఉండే వాళ్ళకి కూడా ఏం మేడం రాలేదే, ఎలా వస్తారో రారో ఎన్ని ఇబ్బందులవుతాయి గదా! సో, సమయపాలన అనేది కరెక్ట్‌గా ఏదో చాలా వీలు లేని పరిస్థితిలో వదిలి ఎప్పుడూ సమయపాలన అనేది సామాన్యంగా ఒక్కరే చేయాలనుకున్న పని కరెక్ట్‌గా చేస్తాం. నలుగురు కలిసి చేయాలనుకున్న పనిలో ఎవరో ఒకరు లేట్‌గా రావడమో, లేదా ఏమో ఒకటి చేయడమో జరుగుతుంది. అలా చేయడం నుంచి ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అందరూ కూడా కరెక్ట్‌గా ఆ సమయ పాలన పాటించాలి. ఎప్పుడైతే మాట మీద నిలబడే లక్షణం ఉండడం వల్ల మనలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అన్యుల నమ్మకాలని అపహాస్యం చెయ్యకండి. మతం గురించి వాదించవద్దు. ఇది చాలా ముఖ్యమైనది. చూడండి, వేరే వాళ్ళ నమ్మకాల్ని మనం చీదరించుకోవడం కానీ, చేస్తే వాళ్ళకు మానసికంగా గాయాలనేది ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి, మనమేమో ధ్యానానికొచ్చాం. కొన్నేండ్లయిపోయింది. సో, ధ్యానం పూజ కన్నా గొప్పది ధ్యానం అని తెలుసుకున్నాం. ఇంకొకటి భగవంతుడు అన్ని చోట్ల ఒక రాయిలో, మొక్కలో, ఒక జంతువులో ప్రతి చోట ఉన్నాడని నీకు అర్థమైనప్పుడు నువ్వు పూజ చేసినా, చేయకపోయినా ఒకటి అందరిలో ఆత్మతత్వాన్ని చూస్తున్నావు. కొందరు ఇంకా ఇప్పుడిప్పుడే ధ్యానానికొచ్చిన వాళ్ళు పూజలో లేకుంటే వ్రతాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకాలను తప్పు పట్టకూడదు. ఇదేంటి మా పత్రి సార్ చెప్పినారు విగ్రహారాధనే లేదని చెప్పేసి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అయ్యో! నువ్వు చాలా ఎదగాలి అని వాళ్ళని మనము చె వాళ్ళు చేస్తూ ఒక్కరోజు దీనికన్నా ఇదే శాశ్వతమైనదని వాళ్ళకి తెలిసిన రోజు వాళ్ళే ఇక్కడికి జంప్ అయితారు. వాళ్ళ నమ్మకాలను నువ్వేం తప్పు పట్టకూడదు. నీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పు. తర్వాత వాళ్ళిష్టం. వేరే వాళ్ళ మతాన్ని నువ్వు కించపరచవద్దు. చూడండి నువ్వు సాష్టాంగ నమస్కారం పెట్టేది ముస్లింకు వింతగా ఉండొచ్చు. వాళ్ళు మ్యాటేసుకొని నమాజ్ చదివేది నీకు వింతగా ఉండొచ్చు. ఒక క్రిస్టియను ఆయన ప్రే చేసే విధానం నీకు ఏ ఏదోగా ఉండొచ్చు. అంటే వాళ్ళ మతంలో వాళ్ళ సూత్రాలు వాళ్ళకి గొప్పగానే ఉంటాయి. నువ్వు దాని గురించి మాదే గొప్పది అని ఎక్కడా కూడా వాదన చెయ్యవద్దు. ఎవ్వరు వాళ్ళ రూట్‌లో వెళ్తున్నారు. నీకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి చెప్పు. ఇష్టమైతే పాటించని, ఇష్టం లేకపోతే ఊరికే పోనీ. ఈరోజు బీజం వేసావు. ఎప్పుడో ఒక రోజు మొలకెత్తి అది చిగురిస్తుంది. అంతవరకే నీ పని గాని, వాళ్ళని తప్పులు పట్టడము, వాళ్ళ నమ్మకాలను అపహాస్యం చేయడము, ఆ మతం గురించి వాదించడము, అది ఒక ఆఫీస్ అయితే అందరూ ఒకే పని చేయరు. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంటుంది. అందరూ ఒకే టయానికి రావాలా? అందరూ ల్యాప్‌టాప్ ముందర కూర్చోవాలా? వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వర్క్ వాళ్ళు చేయనే చేయాల. కానీ మతము, నమ్మకాలు అనేది అలా కాదు కదా! ఒకలాగే చేయడానికి మనం ఆఫీసులు పెట్టుకున్నాం. ఓకేనా?
ఇక్కడ వాళ్ళ పర్సనల్ జీవితాలకు వచ్చేపాటికి వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ మతము, వాళ్ళది ఇష్టం. నువ్వు అక్కడ వాదించే ప్రయత్నము చేయవద్దు. నెక్స్ట్ అద్భుతాలను ప్రదర్శించవద్దండి. అంటే ఏదో మిరాకిల్స్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలని చూడడము అవి మానేయాలి. అవన్నీ కూడా ఎంతో కాలము ఉండవనమాట. అలాగే ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ ఉంది. ఓకే. నీ ఇష్టం. నువ్వు ఎక్సర్‌సైజ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ సంపాదించుకో. దాన్ని అందరి ముందర ప్రదర్శించే పనిలే. ఒక అమ్మాయి అందంగా ఉంటుంది. తను అద్దం ముందర చూసుకున్నప్పుడు తన అందం చూసి దానికే హ్యాపీనెస్ వస్తా ఉంటుంది. ఓకే. కానీ ఆ అమ్మాయిలేం చేస్తారు? నలుగురిలోకొచ్చి ఊరికే అలా తల అనుకోవడం, ఇలా బయట అందరూ దృష్టి తన పైన పడాలని చేస్తూ ఉంటారనమాట. అలా ప్రదర్శించొద్దండి. ఎందుకంటే మీ విలువను మీరే పోగొట్టుకుంటారు. ఎంత మీరు నేచురల్‌గా ఉంటే అంత అట్రాక్షన్ అనేది అక్కడ ఉంటుంది. మనము ప్రదర్శించకపోయినప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకోకపోతే మీకే అక్కడ నొప్పి అనేది కలుగుతుంది. ఒక 6 తులాల బంగారం, 10 తులాల బంగారం యేసుకునేసి ఒక ఫంక్షన్‌కెళ్ళిపోయేసి అందరు నా నగ చూడాలి, నా నగ చూడాలి, నా నగ చూసి గౌరవం ఇయ్యాలి అనుకుంటున్నాము. నిన్ను చూసి గౌరవం ఇవ్వాలి అనుకోవడం లేదు నువ్వు. అంటే నీ విలువను ఎవరు తగ్గిస్తున్నారు? నువ్వే తగ్గించుకుంటున్నావు. ఒక బెంజ్ కార్ ఒక ఫంక్షన్ తీసుకెళ్తావు. ఆ బెంజ్ కార్‌ని చూసి అందరూ నమస్తే సార్ సెల్యూట్ చేయాలనుకుంటున్నావు. అంటే కారుకుండే విలువ నీకు లేదా? నిన్ను చూసి నీకు విలువివ్వాలనుకోవటం లేదు. రమణ మహర్షి ఉత్త కౌపీనం కూర్చొని రోడ్‌లో కూర్చున్నా కూడా 10 మందొచ్చి ఆయన చుట్టూ కూర్చుంటారు. అలా ఏమీ లేకుండా అక్కడ ఊరికే నువ్వు కూర్చున్నా నీ దగ్గరకి 10 మంది రాగలిగే వాళ్ళు ఉండాలే కానీ, అద్భుతాలను చూసి నీకు విలువ ఇచ్చేవాళ్ళు నీ చుట్టూ ఉండనవసరం లేదు. అందుకని అద్భుతాలను ఎక్కడా కూడా ప్రదర్శించే ప్రయత్నము మనము మన జీవితంలో ఆచరిస్తూ వస్తే ఇవన్నీ ఏదో మీకు తెలియని పాయింట్లు కొత్తగా చెప్పేయడం అనేదేమి కాదు. అన్నీ మనం విన్న పాయింట్లే, తెలిసిన పాయింట్లే. ఎంతవరకు వీటిని ఆచరిస్తున్నాము అని మనము దానికి రోజు మనల్ని మనం చెక్ చేసుకుంటే ఎంతో డెవలప్‌మెంట్స్ ఉంటుంది. ఈ గుణాలన్నీ కూడా ఏవో మీలో లేవు, వేదాలు, ఉపనిషత్తులు చదివి తెలుసుకోవాల్సిన గుణాలేం కాదు. ఆల్రెడీ మీలో ఉన్న గుణాలే. అందరిలో ఉన్న గుణాలే ఇవి. కానీ ఆ గుణాలు ఆత్మకు సంబంధించిన ఆత్మ తత్వాలు బయట రాకుండా మోడాల్లాగా నేను, నాది అనే అహంకారం కప్పివేసింది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఇవన్నీ మనం పాటిస్తున్నామా లేదా అని తెలుసుకున్నప్పుడు ఆ మోడాలన్నీ తొలగి నీ సహజ గుణములు బయటకొస్తాయి. ఇవేదో నువ్వు వేదాలన్నీ అధ్యయనం చేసి తెలుసుకోవాల్సిన గుణాలేమి కాదు. ఆల్రెడీ నీలో ఉన్న గుణాలే నువ్వు బయటకు తీసుకొని రావాలి. అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. సో, ఈరోజు ఇంత అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ మాస్టర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.